బీజేపీ నాయకులు కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి మోడీ వరకు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. అది కూడా ఎన్డీఏ కూటమితో 400 పైగా స్థానాలు బీజేపీ ఒకటే 370 స్థానాలకు పైగా గెలుచుకుంటుంది. అదే దిశగా అందరూ పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అధికారంలోకి వస్తాము. అండ్ దేశవ్యాప్తంగా ఈ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరిగిందో చేశామో దాన్ని చూస్తే ప్రజలు తీర్పిస్తారు అనే దాంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు. సరే, మొత్తం ఇప్పటి వరకు 5 విడతలుగా ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇంకొక 2 దశలు ఉన్నాయి. ఆ 2 దశలు అయిపోయిన తర్వాత జూన్ 4th ఎట్లాగో పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది. బట్ ఇప్పటి వరకు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని కాదని దేశవ్యాప్తంగా మళ్ళొకసారి బీజేపీని ఎన్నుకుంటారనే నమ్మకం ఎందుకుంది? ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో చేసింది ఏంటి అని ముందుగా మీకు అలాగే ఏఓటి ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, మూడోసారి డెఫినెట్గా అధికారంలోకి వస్తున్నాము. ఎందుకంటే ఒకటి ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే హామీలు కానీ సంపూర్తిగా చేశాం కాబట్టి, పూర్తి అయినాయి కాబట్టి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 కళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 కళ్ళలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణతో పాటుగా భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా చూస్తే ఒకటి కాదు, అన్ని రంగాల్లో ప్రతి ఒక్క దాని మీద కూడా స్వయంగా ఆయననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మరి దేశం బాగుండాలి, దాంట్లో తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలని ఒక మంచి ఆలోచనతోటి ముందుకు తెలంగాణని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు ముఖ్యంగా ఆ 2 అవుతే మాత్రం తప్పకుండా భారతదేశం రేపొద్దున ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో పోతా ఉన్నాం. 2047కి వచ్చేసరికి నంబర్ 1 స్థానానికి చేరాలనే ఆలోచనతోటి, చేర్పించాలనే ఆలోచనతోటి, ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్కి పోవాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఆ ప్లాన్స్ అన్నీ కూడా క్రమక్రమంగా అమలు అవుతూ ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ప్రపంచంలోనే దేశాల్లో అన్ని దేశాల్లో చూస్తే అన్ని దేశ నాయకుల్లో కూడా ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రకరకాలుగా అంటే ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో విదేశీ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన ఒక నెంబర్ 1 పొజిషన్కి వచ్చారు. ఒకప్పుడు అడిగేవాళ్ళు అంటే ఎవరు ప్రపంచంలో నెంబర్ 1 అంటే అమెరికానో, లేకపోతే అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కాదు ముఖ్యంగా. సో అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే రైతులు కానీ, మహిళలు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, రకరకాలుగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఎయిర్వేస్ డెవలప్ చేయడం కానీ, రోడ్వేస్ కానీ దగ్గర రోజుకి 37 కిలోమీటర్ల ఆ రోడ్లు వేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం అనేసి. ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా మంచి రోడ్లు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అది రోడ్లు ఉంటేనే రేపొద్దున అభివృద్ధి జరుగుతుంది. అదొకటి. తర్వాత దాంతోపాటుగా అదొకటే కాదు, రైతులను చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి రైతుల్లో చూసుకున్నట్లయితే కిసాన్ సమ్మాన్ నిధి మొదలు పెడితే గ్రామ అభివృద్ధి కానీ, లేకపోతే ఎరువులు కానీ, ఇవన్నీ కూడా అంతకుముందు మనం చాలాసార్లు చూసాం. 2014 కంటే ముందల రైతుల్ని పట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ, 54 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎరువులు దొరకపోయి, తర్వాత రైతులకు కావాల్సిన పనిముట్లు దొరకపోయాయి. ఎప్పుడు చూసినా కూడా అన్నీ కూడా మనం షాపుల దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా చూడాల్సిన ఎరువులు, ఫర్టిలైజర్సు చెప్పులు పెట్టి లైన్లో నిల్చొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఊర్లో ఇప్పుడు షాపులు ఉన్నాయండి. ప్రతి ఊర్లో ఎరువుల షాపులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతోటి ఇవన్నీ కూడా వచ్చినాయని చూసాం మనం. కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇప్పుడు గ్రామ అభివృద్ధి జరిగిందంటే బేసిక్గా మహిళలకి గ్యాస్ కనెక్షన్లు. ఎందుకంటే మహిళలు రేపొద్దున కట్టెల పొయ్యి మీద వండితే రేపు ఎక్కడైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని, ఆరోగ్య ఇష్యూస్ వస్తాయనే ఆలోచనతో అవి చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ప్రతి ఇంట్లో గ్యాస్ ఉండాలనేసి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి జన్ధన్ ఖాతాలు, తర్వాత అక్కడ నుండి మళ్ళీ టాయిలెట్స్ కానీ, లేకపోతే ఊర్లల్లో రోడ్లు కానీ, లైట్లు కానీ, తర్వాత ఇవన్నీ కూడా అదే కాకుండా రైతులకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే
ధాన్యం కొనేది కూడా కేంద్ర ప్రభుత్వం కొంటా ఉంది. సో అంతకుముందు ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు కేసీఆర్ ఎంతసేపు ఉన్నా మేమే కొంటున్నాం, మేమే చేస్తున్నాం అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ ఓట్లు దండుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అట్లా లేదు. అది క్లియర్ కట్గా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్ళి కేంద్రము ధాన్యం కొనేది కేంద్రము, మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు అని చెప్పి క్లియర్గా మనం చెప్పాం. కాబట్టి మన ఒక మార్పు అయితే వచ్చింది. మార్పు వచ్చి అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. సో ఇవన్నీ చూసినట్లయితే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే మన కేంద్రంలో ఉందో, ఇవన్నీ పార్లమెంటు వ్యవస్థలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా, కఠిన నిర్ణయాలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఒకటి 370 ఆర్టికల్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇప్పుడు చూస్తే కాశ్మీర్కి వెళ్ళి చూస్తే హైదరాబాద్లో మనం వీధుల్లో ఎట్లా తిరుగుతున్నాం ఫ్రీడమ్ తోటి, అక్కడ కూడా ఇప్పుడు అట్లాగే ఉంది. సో అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదొక్కటే కాదు, ట్రిపుల్ తలాక్ కానీ అది ఎప్పటి నుంచో ఉంది పెండింగ్లో. రామ్ మందిరం 500 సంవత్సరాల నుంచి అది కూడా పెండింగ్లో ఉంది. దాన్ని కూడా భారతదేశ ప్రజల కళ నెరవేర్చిన ఘనత ఎవరిదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. సో ఇట్లా చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ కానీ మహిళలకి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏంటంటే ఒక కఠిన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ఒక పరుగులు పెట్టించాలన్న ఒక ఆలోచన మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మొన్న చూసిన ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. తెలంగాణ ప్రజలు గంపగుత్తగా పట్టణాల్లో చూసినట్లయితే ఎవరిని చూసినా కూడా మహిళలను కానీ, కూరగాయల మార్కెట్ కానీ, వడ్ల మార్కెట్ కానీ, ఇంకో మార్కెట్లో చూసినా మేము మోడీ గారికి వేసినాం. వ్యక్తిత్వం కాదు, ఇక్కడ మోడీ గారే ఫ్యాక్టర్. ఏంటంటే మోడీ గారి గ్యారంటీ, మోడీకే గ్యారంటీ, మోడీ గారిని చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసినామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. పట్టణాల్లో చూసినట్లయితే దగ్గర more than 50% వాళ్ళు వేశారు. సో రూరల్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు 100 నుంచి 200, 300 ఓట్లు గంపగుత్తగా భారతీయ జనతా పార్టీకి వేసారు. అంతకుముందు లేకుండే. ఎందుకంటే ఒక మార్పు రావాలి. మోడీ గారు తీసుకొచ్చే ఏదైతే సంస్కరణలు, ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా రీచ్ అవుతున్నాయి పబ్లిక్కి. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే సాయంత్రం 1 గంటలో ఊర్లో ఉంటుంది ఆ మాట. సో అట్లాగా ఢిల్లీలో ఏం చేసినా కూడా ఊర్లలో, గ్రామాల్లో కూడా అది చేరుతూ ఉంది. కాబట్టి ఒక తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి మరి నరేంద్ర మోడీ గారిని ఆదరించి, అభిమానించి మరి వీళ్ళందరినీ ఇప్పుడు మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మన జరిగిన ఎన్నికల్లో దగ్గర 12 సీట్లు వస్తూ ఉన్నాయి. సో అది ఒక్కటి చాలు చెప్పాలంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్న నాదుడు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళంతా కూడా కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారు. రేపు వచ్చే ఒక సీట్ వస్తుందో కూడా రాదో వాళ్ళకే తెలియాలి. సో అట్లా భారతదేశాన్ని నడిపించే నాయకుడు ఎవరు అని రేపు ఎవరిని అడిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఆయన మీద నమ్మకం ఉంది. అందుకని 3వ ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. మళ్ళీ ఆయన నాయకత్వంలో రేపు ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలోకి పోతా ఉన్నాం. సో ఇది చేశారు కాబట్టి 400 స్థానాలు మొత్తం భారతదేశం మొత్తం కలుపుకుంటే 400 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. కేంద్రంలో 3వ